హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మౌర్య సామ్రాజ్యంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో చూద్దాము. మనకు ఏ సామ్రాజ్యానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయము, పరిశ్రమలు, వాణిజ్యం మీద ఆధారపడి ఉంటుంది. ముందుగా వ్యవసాయం. మౌర్యుల కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది జనాభా వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా స్వీకరించారు. ఈ జనాభా కూడా ముఖ్యంగా గ్రామాలలో నివసించేటువంటి జనాభా వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసేవారు. ఈ వ్యవసాయం కోసము మౌర్యులు నీటిపారుదల సౌకర్యాలు కూడా కల్పించారు. అందులో ముఖ్యమైనది పుష్యమిత్రుడు సుదర్శన తటాకాన్ని ప్రవహించాడు. ఈ విషయం మనకు రుద్రదాముడు రాసినటువంటి జూనాగఢ శాసనంలో తెలుస్తుంది. ఓకే, అలాగే మౌర్యుల కాలంలో పండించినటువంటి ప్రధాన పంటలు వరి, గోధుమ, బార్లీ, నువ్వులు, మిరియాలు, పప్పు దినుసులు, ఆముదాలు, చెరుకు. ఓకే, నెక్స్ట్ పరిశ్రమలు. మౌర్యుల కాలంలో కొన్ని రకాల పరిశ్రమలు ఏర్పడ్డాయి. అవి ముఖ్యంగా నూలు వస్త్రాల తయారీ, వ్యవసాయ పరికరాల తయారీ, మద్యం తయారీ, ఆయుధాల తయారీ కర్మాగారాలు, అలాగే ఖనిజాల త్రవ్వకం, మైనింగ్ కూడా మౌర్యుల కాలంలోనే స్థాపించబడ్డాయి. అలాగే వాణిజ్యం కొరకు నౌకా నిర్మాణాలు కూడా చేపట్టారు. నెక్స్ట్ వాణిజ్యం. మనకు మౌర్యుల కాలంలోనే వాణిజ్యం దేశీయంగా, విదేశీయంగా కొనసాగేది. మనకు విదేశాలతో వాణిజ్యము ముఖ్యంగా సిరియా, ఈజిప్టు, బాక్ట్రియా, గ్రీక్, బర్మా దేశాలతో మౌర్యులు విదేశీ వాణిజ్యం సాగించేవారు. అలాగే దేశీయ వాణిజ్యం వచ్చేసి రాజధాని పాటలీపుత్రంతో మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నిటికి కూడా రహదారులు ఉండేటివి. రాజధాని నగరం కనెక్టివిటీ అయి ఉండింది. మనకు మౌర్యుల కాలంలో ముఖ్య రేవు పట్టణాలు వచ్చేసి తామ్రలిప్తి, ఇది తూర్పున ఉండింది. అలాగే పశ్చిమాన వచ్చేసి బ్రోచ్, సోపారా ముఖ్య రేవు పట్టణాలుగా ఉండేటివి. ఈ రేవు పట్టణాల వల్ల మనకు విదేశీయ వాణిజ్యం కూడా జరిగేది. మనకు ఈ వాణిజ్యంలో ప్రధాన ఎగుమతులు వచ్చేసి సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, వజ్రాలు, నూలు వస్త్రాలు, దంతపు వస్తువులు, చర్మాలు, దుప్పట్లు ప్రధానమైనవి. అలాగే ఈ వాణిజ్యం కోసము వ్యవసాయము, వాణిజ్యం వృద్ధి చెందడానికి ముఖ్య కారణం కరెన్సీ వాడకము. ఈ కరెన్సీ వాడకాన్ని వాణిజ్యం కోసము ఈ కరెన్సీ ఉపయోగాన్ని పెంచాయి. ఈ కరెన్సీ వెండి, రాగి, బంగారు నాణ్యాల రూపంలో ఉండేది. వీటిని యుద్ధంక నాణ్యాలు అంటారు. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి నాణ్యాలు యుద్ధంక నాణ్యాలు. అలాగే ఇప్పుడు మనము మౌర్యుల కాలంలోని సమాజం ఏ విధంగా ఉండేది అనేది చూద్దాం. వేదకాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. చతుర్వర్ణ వ్యవస్థ మౌర్య కాలంలో వచ్చేటప్పటికి యథావిధిగా కొనసాగలేదు, కొన్ని మార్పులకు గురైంది. మౌర్యుల కాలంలో కూడా చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉంది, కానీ కొన్ని రకాల మార్పులకు అనేది గురైంది. చతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉండేవారు. ఈ మార్పుకు కారణం ఆర్థిక వ్యవస్థలోని మార్పులు. మనకు ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలు, విదేశీ వాణిజ్యం కొనసాగడం వల్ల కొన్ని మార్పులు గురయ్యాయి. ఆ మార్పులు మనము ఈ చతుర్వర్ణ వ్యవస్థలో చూడవచ్చు. వేదకాలంలో వైశ్యులు ఉత్పత్తిదారులుగా ఉండేవారు, వస్తువులు ఉత్పత్తి చేసేవారుగా ఉండేవారు వేదకాలంలో. ఇదే వైశ్యులు మౌర్యుల కాలం వచ్చేటప్పటికి వ్యాపారులుగా మారారు. అదే రకంగా శూద్రులు అనేవారు సేవకులుగా ఉండేవారు. సేవకుల స్థాయి నుంచి ఉత్పత్తిదారుల స్థాయికి మారారు. దీన్ని బట్టి మనకు
మౌర్యుల కాలంలో చతుర్వేద వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా అది యథావిధంగా కొనసాగలేదు. వైదిక కాలంలో ఉన్నటువంటి వైశ్యులు, ఉత్పత్తిదారులు ఉన్నటువంటి వైశ్యులు వ్యాపారులుగా మారారు. వైదిక కాలంలో సేవకులు ఉన్నటువంటి శూద్రులు మౌర్యుల కాలంలో ఉత్పత్తిదారులుగా మారారు. అలాగే మనకు మెగస్తనీస్ ప్రకారము భారతీయ సమాజం 7 వర్గాలుగా పేర్కొన్నాడు. అవి వచ్చేసి వేదాంతులు, రైతులు, సైనికులు, పశు కాపరులు, కార్మికులు, న్యాయాధికారులు, సలహాదారులు. అలాగే మనకు మెగస్తనీస్ మౌర్యుల కాలంలో బానిస వ్యవస్థ లేదు అని చెప్పాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. సమాజం గురించి మెగస్తనీస్ బానిస వ్యవస్థ లేదు అని చెప్పాడా, ఉందని చెప్పాడా అని అడుగుతాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మెగస్తనీస్ వచ్చేసి బానిస వ్యవస్థ లేదని చెప్పాడు, కానీ మౌర్యుల కాలంలో బానిస వ్యవస్థ ఉంది. మనకు ఈ విషయము కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం ప్రకారము, అలాగే బౌద్ధ గ్రంథాల ప్రకారము తెలుస్తుంది. మౌర్యుల కాలంలో బానిస వ్యవస్థ అనేది ఉంది. నెక్స్ట్, మౌర్యుల సమాజంలో స్త్రీలకు గౌరవ స్థానం ఉండేది. అదే వేద కాలంలో స్త్రీలకు తక్కువ స్థానము ఉండేది. మనకు మౌర్య కాలంలో వచ్చేటప్పటికి బౌద్ధ మతము, జైన మతము, ముఖ్యంగా బౌద్ధం స్త్రీలకు ఉన్నత స్థానం కల్పించింది. అదేవిధంగా మౌర్యులు కూడా స్త్రీలకు ఉన్నత స్థానము కల్పించారు. మనకు మెగస్తనీస్ ప్రకారము స్త్రీలు మౌర్య సామ్రాజ్యంలో అంగరక్షకులుగా, గూఢాచారులుగా, రాజప్రసాద రక్షకులుగా నియమించబడ్డారు. అలాగే మనకు స్త్రీలకు గౌరవ స్థానం ఉందనే విషయము స్త్రీలకు వితంతు పునర్వివాహాలు జరిపించడం వల్ల, విడాకులకు అనుమతి ఇవ్వడం వల్ల తెలుస్తుంది. ఇవి ఉన్నప్పటికీ కూడా మనకు మౌర్య సామ్రాజ్యంలో బహుభార్యత్వం కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మౌర్యుల కాలంలోని సమాజము, అందులోని ముఖ్యమైన విషయాలు. అలాగే మనం ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన విషయాలు కూడా చూసాము. మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మౌర్యుల యొక్క మరిన్ని విషయాలు తెలుసుకుందాం.